ఇక్కడ చాలా మంది ఏంటంటే కామాఖ్యకి వెళ్తేనే అన్ని ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ దొరుకుతది. అంటే మాకున్న సమస్యలన్నిటికి పరిష్కారం అనేది కామాఖ్యలోనే దొరుకుతుందని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. మరి నిజంగా ఓన్లీ ఒక అంటే ఏకైక కామాఖ్య దేవాలయంకెళ్తేనే సరిపోతుందా? లేకపోతే ఇంకా ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాలకు కూడా వెళ్ళాలంటారా? ఏంటంటారసలు? చూడండి, భారతదేశంలో ఎన్నో క్షేత్రాలున్నాయి. హ్మ్. ఆ రకంగా చూసుకుంటే శక్తి పీఠాలు కూడా 51 ఉన్నాయి. 51 18 ఎక్కువ మనం నో, నో, నో. అది కాదు. టోటల్ 51 ఉన్నాయి. హ్మ్. ఇవి అష్టాదశ పీఠాలు అనేది ఇట్లా ఉన్నదన్నమాట. కానీ హ్మ్. టోటల్ 51 ఉన్నాయి. హ్మ్. శ్రీలంక నుంచి, నేపాల్, పాకిస్తాన్‌లో కూడా హింగ్లెస్ దేవి అక్కడి హింగళాజ్ నుంచి దేవి. అన్ని ఉంటున్నాయి. హ్మ్. మరి కామాఖ్యలోనే ఎందుకు చేస్తారు అంటే, కామాఖ్య ఇస్ ద ఆరిజిన్ ఫర్ ద ఎంటైర్ యూనివర్స్. హ్మ్. ఎంటైర్ విశ్వం అనేది శక్తి కూడా కామాఖ్య, అంటే ఆ విశ్వమాత యొక్క యోని నుంచే ఉద్భవించింది. హ్మ్. కాబట్టి అక్కడంటూ నెరవేరనిదంటూ ఏదీ లేదు అనే కాన్సెప్ట్ తోటి అందరూ కామాఖ్య కామాఖ్య అంటారు. అంటే కాన్సెప్ట్ అయినా నిజంగా 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 పరిష్కారం జరుగుతుందండి, జరుగుతుంది. కామాఖ్యలో ఒక్కసారి అడుగు పెట్టారంటే మీ లైఫ్ ఖచ్చితంగా అంటే ఫ్లిప్ అయిపోతుంది. అంటే నిజంగా యోని పూజ అందరూ చేసుకోవచ్చా? అందరూ అర్హులేనా యోని అసలు పూజకు? అక్కడ యోని పూజ ఉందని ఎవరు చెప్పారు? యోని పూజ మనం వీడియోస్ ఓపెన్ చేస్తే యోని పూజ చే యోని చేసుకోండి అని చెప్పి. యోని రూపంలో ఉన్న శిల ఉంది అమ్మవారిది. హ్మ్. అర్థమవుతుందా? ఆ అమ్మవారి మీద అంతా కూడాను రెడ్ క్లాత్ కప్పేసి ఉంటారు. హ్మ్. అది చాలా గుప్తంగా ఉంటుంది. ఎవరు కూడా అది లోపల చూడడానికి వీల్లేదంతా కప్పేసి ఉంటారు. హ్మ్. అక్కడ యోని పూజ కాదు, కామాఖ్యాదేవి యొక్క పూజ జరుగుతుంది. హ్మ్. హ్మ్. అర్థమైందా? యోని పూజలు అనేవి వేరేవి. యోని పూజ, లింగ పూజ, హ్మ్. ఈ తాంత్రిక పేరుతో వేరే రకంగా ఉంటాయి. హ్మ్. హ్మ్. అక్కడ కామాఖ్యలో ఎటువంటి ఇట్లాంటి యోని పూజలు జరగవు. హ్మ్. అది మిస్‌కన్సెప్షన్. ఓకే. వేరే రకంగా టర్న్ అయింది. అక్కడ అట్లాంటివేం జరగవండి. మరి జాతక ప్రకారంగా చూసుకుంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు, మరి కామాఖ్య దేవిని పూజించాలంటే జాతకంలో ఏ దోషాలుంటే మరి అక్కడికెళ్ళి మీరు చేసుకోవాలంటారు? ఏ దోషాలున్నా కామాఖ్యకెళ్ళొచ్చు. ఏ దోషాలున్నా. ఎందుకంటే చూడండి, అక్కడ దశమహావిద్యలని ఉన్నాయి. హ్మ్. మీకు ఏ గ్రహం తీసుకున్నా అక్కడ ఉంటుంది. ఇప్పుడు హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ శని ఉంటది, భద్రకాళి ఉంది, హ్మ్. కుజుడు ఉంది, బగలా ఉంది, హ్మ్. రాహు గ్రహము, హ్మ్. చిన్నమస్తా ఉంది, హ్మ్. ధూమావతి, కేతు గ్రహము. సో, ఇలా అన్నీ ఉన్నాయి కాబట్టి హెల్త్ ఇష్యూస్‌కి కూడా. హెల్త్ ఇష్యూస్ మొత్తం అండి. మీకు దశమహావిద్యలు అక్కడున్నాయి. హ్మ్. మీకు జాతకరీత్యా ఏమేం బాగలేదు దాన్ని బట్టి మీరక్కడికెళ్ళి పూజలు జేయించుకోవచ్చు. హ్మ్. అంటే చాలా వరకి గురూజీ విన్నదేంటంటే, అసలు కామాఖ్యకి వెళ్ళాలి అంటే చాలా ఖర్చవుతుంది. హ్మ్. ప్రయాణం చేసే ఖర్చెంతుంటుందో, పూజ విధానానికి అంతకు మించి ఉంటుంది అని జెప్పేసి చాలా వాళ్ళ దగ్గర విన్నా నేను. అది వాస్తవమే అంటారా? వాస్తవమేనండి. దాంట్లో డౌటేమీ లేదు. హ్మ్. అక్కడ పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుందండి. హ్మ్. మీకు 50,000 పూజ ఉంటుంది, 30,000కు ఉంటుంది, 1,00,000 ఉంటుంది, 5,00,000, 3,00,000 ఇలా గూడా ఉంటుంది. ఎందుకు గురూజీ అంత ఆహ్, ప్రైజ్ ఎక్కువంటారు మరి పూజలకి? అంతేనండి. కొన్ని కొన్ని కల్ట్స్ అలా ఉంటాయి. దానిల హ్మ్. గురించి ఇప్పుడు మన ఇంటికి సత్యనారాయణ వ్రతానికి ఎవరినో పిలిపిస్తాము. హ్మ్. వాళ్ళొక 10,000, 20,000 అడుగుతారు. ఏముందండి దీనికి ఇంత అంటే, హ్మ్. వాళ్ళ ప్రైజ్ వాళ్ళది. అంటే ఇప్పుడు సాత్వికంలో గూడా పూజలు చేస్తే దాదాపు 20,000లో మొత్తం అంతా అయిపోతుంది. అది గూడా మన దగ్గరలో ఉన్న టెంపుల్‌కెళ్తేనో, లేకపోతే ఏదైనా హోమం చేపించుకుంటేనో అయిపోతది. అంటే దీని ప్రత్యేకత ఏంటంటారు? ప్రత్యేకత ఉంటది. బలులుంటాయి గదండీ! హ్మ్. పంచమకారాల బలులుంటాయి. హ్మ్. మధ్యము మాంసం అంటే ఒక దున్నపోతుని తెస్తారు. దున్నపోతు ప్రైజ్ పడుతుంది కదా! హ్మ్. కాబట్టి ఇవన్నీ ఉంటాయి గదండీ! వాళ్ళు పండాలు అంతసేపు కూర్చొని చేసిన వాళ్ళు చార్జ్ చేస్తారు గదా! హ్మ్. ఆ! ఇప్పుడు ఏదన్నా చిన్న వర్క్ చేస్తేనే చార్జ్ చేస్తారు. మరి పండాలు అంతసేపు అది త్రూఅవుట్ ద ఇండియా లెవెల్‌లో వస్తారక్కడికి. స్లాట్ దొరకడమే కష్టంగా ఉంటుంది. హ్మ్. సో, అలాంటిది మీకోసం కేటాయించి మీకొక 2 అవర్స్ వాళ్ళు కేటాయించి ఇవన్నీ చేయాలి గదా! సో, హ్మ్. వాళ్ళు దానికి చార్జెస్ తీసుకుంటారు గదా! హ్మ్. అదే ప్రాసెసే జరుగుతోంది. హ్మ్. ఎప్పుడు గాని మనం కామాఖ్యాదేవిలో అట్ట జరిగితే నెగెటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు మాట్లాడకూడదండి. హ్మ్. ఎందుకంటే చూడండి, ఒక విషయం చెప్తానండి. మీకు డబ్బులు కామాఖ్యలో పోతున్నాయి, పోతున్నాయి అని మీరు బాధపడితే మీకు పోతాయి. ఓకే. ఆ! ఆ! కాంచానం కర్మ విమోచనం అంటారు. అంటే కాంచనం అంటే ఏంటి? గోల్డ్. గోల్డ్. హ్మ్. పూర్వకాలం గోల్డ్ ఉండే. ఇప్పుడు డబ్బులు. హ్మ్. అంటే ధనం అనేది మీకు కర్మని తీసేస్తుంది. మీరక్కడ కామాఖ్యలో నిజంగా ఏడో మోసపోయారు. మీ కర్మ చాలా వరకు పోయిందని అర్థం. మీరనుకోవచ్చు, అమ్మో! ఇంత బాధినారు మాకు పండాలు అని అనుకుంటారు.
మీ కర్మ తెగిపోయిందయ్యా. నువ్వు ఆ విషయం అర్థం కావట్లేదు. ఉమ్, నువ్వు అప్పు చేసావు, సప్పు చేసావు, పోయినావు కామాఖ్యకు. నేనే ఉదాహరణ అండి. నేనే ఫస్ట్ టైం అయినా నేనే మోసపోయినాను. నేనే మోసపోయినాను. ఉమ్, కానీ అమ్మవారు నా జీవితాన్ని తిప్పేసింది. ఉమ్, నేను మోసపోయి నేను బాధపడినాను. ఏంటమ్మా నేను అది అప్పు చేసుకొని వచ్చాను, ఇంత దారుణంగా మోసపోయాను. నా కామాఖ్య దేవిని చూపిస్తాను నీకు బ్యాక్ సైడ్ నుంచి అటు ఇది అని చెప్పి నేనే మోసపోయాను డబ్బులు. ఉమ్. నాకేం చూపించలేదు. ఇది బ్యాక్ డోర్లో తీసుకెళ్తాం అంటే నేనే మోసపోయినానండి. మోసపోయినావు కామాఖ్యలో అంటే నీకు ఉంది ముందు భయంకరమైన రిజల్ట్ అని అర్థం. ఓ, అంటే అట్లని చెప్పి పోయి మోసపోతారని కాదు. మోసపోవాల్సిన అది యాదృచ్ఛికంగా అంటే నీకు జరగాలి. జరగాలి. ఎందుకంటే అమ్మవారే కాదండి, ప్రతి దేవుడు అంతే. నీ పాపాల్ని ధన రూపేణ కడిగి పడేస్తాడు. ఊరిలో ధనం పోయిన ధనం నువ్వు బ్రాహ్మణులకి నీ కర్మ సగం తెగుతుంది, తెగినంత తెగుతుంది. దానాలు చేయి. దానం అని ఊరికే దానం చేయలేం కదా. కందిపప్పు తీసుకోవాలంటే పోయే డబ్బులు పెట్టి కందిపప్పు కొనుక్కోవాలి కదా. మరి ఎందుకు బాధపడతావు? నీ కర్మ తెగుతుంది కదా. దీనికే మెజర్మెంట్ ఏం లేదు ఎంత తెగింది అని. తెగుతుంది, శాస్త్రంలో అదే చెప్పింది. అన్నదానం చేయి, తెగుతుంది. సో ధనము రూపేణ నీకు ఖర్చు అవుతా ఉండాలి, లేదా శ్రమ రూపేణ ఖర్చు అవ్వాలి. ధనము, శ్రమ. శ్రమ. ఉమ్, శ్రమ ఎందుకు? శ్రమ ఎవరు అధీనం? శని. ఉమ్, శ్రమ రూపేణ తెగాలి. శ్రమ ఎవరు అధీనము? శని శని. రూపేణ. శని ఏమి? కర్మకారకుడు. నీకు ఇటు కరుగుతుంది కదా. పొద్దున్న లేచి బాగా నడుచు, వాకింగ్ చేయి, శని ఎఫెక్ట్ తగ్గుతుంది. విపరీతమైన ఎక్సర్సైజ్ చేయండి, శని ఎఫెక్ట్ తగ్గుతుంది. ఆ, శనివారం రోజు యాచన చేయండి, బెగ్గింగ్ చేయండి. మీరు ఎంత షావుకారైనా, మీకు బిఎంవీలున్నా ఆడీలున్నా, ఒక గంట సేపు బెగ్ చేసేసి ఆ డబ్బులన్నీ మూట కట్టేసి ఒకనొకరు శనివారం స్వామికి వేసేసేయండి తిరుమలకి. మీ కర్మ దిగుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నువ్వు అంత స్థాయిలో ఉన్నోడు దిగి వచ్చి నువ్వు చేత యాచన చేయించినాడంటే కర్మనే కదా ఇది. ఉమ్. అంటే మనము కొన్ని కొన్ని కర్మలు మనమే చేసుకోవాలి బలవంతంగా. ఓకే. ఉమ్, భగవంతుడు గ్రహాలు ఇచ్చే కంటే ముంద మనము అది గ్రహాలకి చూపించాలి. ఉమ్, ఇప్పుడు శని వచ్చి మనదంతా ఆస్తి కొల్ల ఏదో చేసేది ఉంటుంది. మనమే ముందే పోయి యాచన చేసుకొని అయ్యా అయ్యా యాచన చేసేసి ఆ ధనాన్ని సేకరించు. శని నిజంగా శాంతిస్తాడు. అంటే నీలో అహంకారం చంపుకున్నావు కదా, అవును. దిగి వచ్చావు కదా నువ్వు. ఉమ్, అహంకారం చంపుకొని నువ్వు బెంజులో నుంచి దిగినా, ఆడిలో నుంచి దిగినా వెళ్ళి ఇట్లా చేసి, అంటే నువ్వు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పడేశాడు శని నీకు. అవును. ఇది చాలదా శనికి ఇంకా? అంటే నువ్వు ముందే శనికి ఒక ప్రెజెంటేషన్ ఇస్తున్నావు. ఓకే. అయ్యా నువ్వు నన్ను సావదొబ్బద్దు, నేనే దిగినాను. అహంకారాన్ని అంతే కదండి. అంత పెద్ద షావుకారు అయినా దిగి అడుగు తిన్నాడంటే ఎంతటి దయనీయ స్థితి అది. అది శని గమనించి మీకు క్లియర్ ఇలా చేయాలి. అంటే ఎక్కడైనా కానీ మీరు ఇలా చేస్తేనే మీకు లాభాలు ఉంటాయి, అంటే ఫలితాలు వస్తాయన్నమాట. ఇది కర్మకారకత్వకంగా. ధనకారకత్వకంగా ఇది ఇందాక చెప్పినది. కాబట్టి మీరు ధనం పోయిందని బాధపడుతుంది. మీ కర్మ తొలగించాలంటే ఏదైనా ధన రూపేనా, కర్మ రూపేనా, రోగ రూపేనా. సో ఇప్పటి నుంచి ఎవరైనా డబ్బులు పోయినప్పుడు బాధపడకుండా మీ కర్మ యా తొలగిపోతుంది. మీరు అనుకోవచ్చు పోయేది పోయింది, ఇప్పుడు నాకేం లేవే అనుకోండి. బట్ ఎవ్రీథింగ్ విల్ బి రిజర్వ్డ్. ఖచ్చితంగా రిజర్వ్ అయ్యే తీరుతుంది. అది ఉత్తర జన్మలకు పెడతాడో, నీకు ఈ జన్మలోనే కొంచెం తొలగించి రిజల్ట్ ఇస్తాడు అనేది భగవంతుని. మనం చేసే యాక్షన్ కి ఖచ్చితంగా రియాక్షన్ ఉండే తీరుతుంది. అది మనకు తెలియకపోవచ్చు. పంచభూతాలు, నవగ్రహాలు ఏదో ఒక రోజు మనకు చెప్తాయి.